నా ఎమ్మటి ఉన్నటువంటి ధైర్యం సీన్ సారు, అంటు సారు, వెంకట్ సారు, అప్పుడున్న టీం లీడర్స్ అందరూ కూడా. సీన్ సార్ కొన్ని వందల సార్లు చిత్తాపూర్, తాళ్ళాగూడెం, రాయపూర్, ఆరుట్ల ఈ ఏరియాలలో మీటింగ్ పెట్టి సాయంత్రం పూట ఇంటికి పోయి మాకు ఇన్కమ్స్ లేవు ఏం లేవు. అప్పుడు జాబ్ చేసి నైట్ పూట హోమ్ మీటింగ్ పెట్టి ఇంటికి పోయేటప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయకుండా నీకు గవర్నమెంట్ జాబ్ నీకేం పోయే కాలం, నువ్వు కండక్టర్ నీకేం పోయే కాలం, నువ్వు ఫార్మా సేల్స్ మేనేజర్ నీకేం పోయే కాలం అని తిట్టి కనీసం ఆధార్ కార్డు చూపెట్టని టైంలో సాయంత్రం పోయి ఒక దగ్గర ముగ్గురం కలిసి కూర్చొని మాట్లాడుతున్నట్టు సీన్ సార్ కొన్ని వందల సార్లు సైజులో మన టీం మొత్తం కార్లలో వచ్చి మనం ఏసీ హాల్లో మీటింగ్ చేసే రోజు వస్తాయిరా, నువ్వు డిసప్పాయింట్ కాదు, అలాంటి రోజు వచ్చిందాక మనం పోరాడాలి అని కొన్ని వందల సార్లు చెప్పే సీన్ సార్. నేను సీన్ సార్తో అప్పుడు కూడా అయితేలాగా వారమంతో ఏం కాదు, అయితే నువ్వు ఇంకో డౌటే లేదు, రేపు పొద్దుగాల మనం ఏసీ కార్లలో తిరుగుతాం, కొన్ని వందల మందికి లైఫ్ ఇస్తామని చెప్పిండు. థ్యాంక్ యూ సీనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దట్ స్టెప్. సీన్ సార్ లేకపోతే సైదుల్ సార్ పేరే లేదు, మీరు రాసి పెట్టుకోండి, దేర్ ఇస్ నో డౌట్. చాలా మంది అనుకుంటారు సైదుల్ సార్ బాగా హైలైట్ అయింది, నేను హైలైట్ కాలేదు. సీన్ సార్ ఒక అవకాశం ఇవ్వటం వల్ల నా దగ్గర ఉన్న శక్తి మొత్తం కూడగట్టుకొని నేను దీంట్లో పనిచేశాను. దానికి కారణం నా పేదరికం. నేను చాలా కింది స్థాయిలో రావటం వల్ల అనుక్షణం జనాలు అనేటటువంటి నెగిటివ్ మాటలు అన్నిటి కూడా ఒకటే లైన్, గెలవాలి 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 గెలవాలి, గెలిస్తే అన్ని రోజులు మూలపడతాయి, పిలిస్తే రానోడు గెలిస్తే అడ్రస్ కనుక్కొని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎస్ఆర్ఓ సార్ గారి మాటలు కొన్ని వందల సార్లు విని 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 రక్తం మొత్తం శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ మొత్తం కరిగిపోయిందాక వెస్టీలో పోరాటం చేయాలని చెప్పి డిసైడ్ అయినాం. ఈరోజు మా పాండి సార్ 11,50,000 తీసుకుంటూ ఏపీ తెలంగాణలో ఒక ఐకాన్ కండక్టర్గా నిలబడ్డాడు. బాలం శ్రీనివాస్ సార్ జాబ్ రిజైన్ చేసి ఒక ఐకానిక్ లీడర్గా నిలబడ్డాడు. వీళ్ళిద్దరికి అవకాశం ఇచ్చినటువంటి విజయ మేడం, వెంకటేష్ సార్ 5వ క్లాస్ చదువుకొని ఈరోజు 4 లక్షల రూపాయలు తీసుకుంటుంది విజయ మేడం అని వెంకటేష్ సార్. అండ్ అదేవిధంగా వాళ్ళకు పరిచయం చేసినటువంటి బస్సులో పరిచయం చేసినటువంటి సీనన్న, రేపల్లి సీనన్న, ఎంఎస్ఆర్ గారికి డైరెక్ట్ ఆన్లైన్, సీన్ సార్కి, వెంకట్ సార్కి, పాండు సార్కి, సీన్ సార్కి నేను జస్ట్ కృతజ్ఞత చెప్పి ఇచ్చిపెట్టాను. కొన్ని వందల సార్లు ఎంఎస్ఆర్ కూడా చెప్పిన, నేను సార్ మీరు నాకు అవకాశం ఇచ్చారని చెప్పేసి మిమ్మల్ని స్టేజ్ మీద పిలిచి బస్తాలు పూలు పోసి పెద్ద దండలు వేయలేకపోవచ్చు, కానీ మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను గుండెల్లో పెట్టుకొని మీరు నాకు ఏదైతే ఇచ్చిరో నాలాంటి కొన్ని వేల మంది పేదవాళ్ళకి ఇదే అవకాశం ఇచ్చి మీరు నడిచిన దాంట్లో నేను నడిపిస్తానని ప్రామిస్ చేస్తాను. సీన్ సార్ కూడా అదే ప్రామిస్ చేస్తున్నా, ఇప్పుడు చేసినా ఇంతకుముందు కూడా చేసిన. అప్పుడు ఇంకో 3 తరాల దాకా రుణపడి ఉండడం అనేది చాలా చిన్న మాట సార్. అది ఏ సార్ ఏమున్నాం కానీ నేను ఇప్పటికీ బాయికాడ నాయాలంటే ఇడిసేసి వచ్చి మీటింగ్లు చేసిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మా నాయన బాయి తోడుతున్నాడు ఊళ్ళే. ఒక 20,000 రూపాయలు అవసరమైతే నేను చాలా ఇబ్బంది పడ్డటువంటి జీవితం నాకు. ఆంధ్రాలో ఒక టైంలో నాకు తినడానికి తిండి లేక మామిడికాయ పచ్చలు నీళ్ళల్లో కలుపుకొని తిన్నటువంటి రోజులు ఉన్నాయి నా జీవితంలో. అలాంటి ఒక జీవితాన్ని మార్చినటువంటి, సమూలంగా మార్చినటువంటి, వెస్టీజ్ అవకాశాలు ఇచ్చిన జీవితంలో ఒక వెలుగు తీసుకొచ్చినటువంటి సీన్ సార్ నీకు రుణపడి ఉంటా అంటే అసలే సెట్ కాదు. ఎస్ఆర్ నువ్వు ఇచ్చినటువంటి అవకాశాన్ని కొన్ని లక్షల మందికి ఇవ్వడానికి నేను జీవితం ఉన్నంత వరకు పోరాడతా అని చెప్పి మీ అందరి సంవత్సరంలో సీన్ సార్ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సీన్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో ఇక్కడ వేసిన పాట, వీడియో, సీడీ నాకేం తెలియదు. యాక్చువల్లీ నేను ఆ నాగలు కొన్నింది మా నాయన చూసి నాకు ఏడు పాడతలేదు, ఎంత ట్రై చేసినా ఆడి పాడైపోయింది. నా రిక్వెస్ట్ ఏంటిదంటే ఆ వీడియో, ఫోటో మీరు ఏం తీసుకుని నాకు తెలియదు, కానీ చాలా చిన్న జీవితం నుంచి వచ్చినటువంటి ఒక అవకాశాన్ని అర్థం చేసుకొని నిలబడితే ఈడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇట్లాంటి సీడీలు రెడీ అవుతాయి. ఎస్ఆర్లో అది రెడీ అవ్వాలంటే ముందు ఏందో తెలియాలి, అవునా కదా? చాలా మంది అక్కడ సపోర్ట్ కొట్టకపోవడం కారణం ఏంది? ఇక్కడ ముందర కూర్చున్న వాళ్ళు